శంకర్ గారు శంకర్ గారు ఆగండి. చిన్నపరెడ్డి గారు మీకేమైనా భయం గానీ ఆందోళన గానీ ఉందా? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పనిచేసే వాళ్ళం సార్. మేము దేనికి భయపడాల్సిన పని లేదు. ఏ ప్రజలు చేశారయ్యా మీరు? ఏ ప్రజలు చేశారు? మా మీద కేసులు ఉన్నాయని అన్నారు. ఎన్ని కేసులు కొట్టేశారో రమణారెడ్డి గారు మీకు తెలుసు. మేము ప్రత్యేకంగా దాదాపు 7 కేసుల వరకు కొట్టేయటం జరిగింది. వాటన్నిటికి సంబంధించి మా మీద మళ్ళీ వస్తాను. 1 by 1 మాట్లాడుతారు. 1 by 1 మాట్లాడదాం. మనతోటి సెంగళూరు వెంకటేష్ గారు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్, రాజకీయ విశ్లేషకులు. వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. ప్యానెల్ లో ఉన్నటువంటి సోదరులకు కూడా గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. ప్రైమ్ లైన్ యాజమాన్యానికి అలాగే వీక్షకులకు కూడా. సో మొత్తానికి వెంకటేష్ గారు ఇక్కడ, ఎందుకంటే మీరు కృష్ణా జిల్లాకి సంబంధించిన వ్యక్తి, గుంటూరు కృష్ణ మొత్తం పక్కనే కాబట్టి మీరు అందరూ కూడా గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి ప్రధానంగా కేసినేని నాని గారు అప్పట్లో ఒక సంచలనం. కృష్ణా జిల్లాలో 60% టీడీపీని ఖాళీ చేస్తాం ఎంపీ కేసినేని నాని. ఏది ఆయన వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత జనవరి 10వ తారీఖు 2024 నుంచి స్టేట్మెంట్. అప్పట్లో ఒక వైబ్రేషన్, అందరూ నిజంగానే కృష్ణా జిల్లాలో ఇక టీడీపీని ఇక్కడ కూడా ఖాళీ చేస్తారేమో, ఎందుకంటే టీడీపీ ఎంతో కొంత ఉన్నదే కృష్ణా జిల్లాలో పట్టు ఉన్నది, ఇక ఇక్కడ కూడా ఖాళీ అయిపోతే 23 కూడా రావేమో అని చెప్పేసి రకరకాల ప్రచారాలు జరిగినాయి. మరి చివరికి ఈరోజు కేసినేని నాని గారే మరి కృష్ణా జిల్లాని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నా అని చెప్తున్నారు. ఏంటి సార్ పరిస్థితి? ఇంతలో అంత మార్పా? ఓడలు బళ్ళు ఓడలయ్యాయి. జిల్లాలో టీడీపీనే ఖాళీ చేస్తా అన్న ఎంపీ తాను జిల్లానే ఖాళీ చేయబోతా ఉన్నారు. జిల్లాను ఖాళీ చేసే పరిస్థితి లేదు, కానీ మీరు అలాంటి మాటలు ఏం మాట్లాడకండి. కేసినేని నాని గారు మొదటి నుంచి కూడా ఒక విలక్షణమైన వ్యక్తిత్వం. ఆయన రాజకీయ అరంగేట్రం తెలుగుదేశం పార్టీతో చేసినప్పటికి కూడా తర్వాత ఇమీడియట్ గా ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అవటం, తర్వాత ఎలక్షన్ ముందు ప్రజారాజ్యం పార్టీలో వచ్చినటువంటి విభేదాలతో ఆయన మళ్ళీ తిరిగి తెలుగుదేశం గూటికి చేరటం, తెలుగుదేశం పార్టీ నుంచి 2 సార్లు భారీ మెజారిటీతో ఎంపీగా గెలవటం, తర్వాత మన ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు జట్టు కట్టడం, ఆ తర్వాత ఒక భారీ ఓటమి. కేసినేని నాని గారు ఎప్పుడు కూడా ప్రజలతో మమేకం అయ్యి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచారు అని అంటే అది పార్టీ బలం కొంత, ఆయన బలం కూడా కొంత ఉన్నమాట వాస్తవం. అవును, ఆయన ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన స్వతంత్రంగా వ్యవహరించేటువంటి ఒక వ్యక్తి. ఆయనతో ఎప్పుడు కూడా అధినేతతో, తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారితో అనేక విభేదాలు ఉన్నట్లు మనం వార్తల్లో చదివాం. వైఎస్ఆర్సీపీ పార్టీతో కలిసి కొన్ని కార్యక్రమాలకు హాజరవటం, అనూహ్యంగా కేసినేని చిన్ని గారు, అదే కుటుంబం నుంచి కేసినేని చిన్ని గారు తెలుగుదేశం తెరపైకి రావటం, ఈ రాజకీయ పరిణామాలన్నీ కూడా చూసిన తర్వాత స్వతహాగా విజయవాడ పార్లమెంటు సీటు గత కొంతకాలం నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అనుగుణంగా వచ్చేటువంటి ఒక సీటు. అవును, అసాధారణమైన మెజారిటీతో గెలవడం అనేది ఇక్కడ కూటమి విజయంగా కేసినేని నాని గారు లేదంటే వైఎస్ఆర్సీపీ వైఫల్యంగా మనం అభివర్ణించాలి. ఇది ఎవరు గొప్పతో వ్యక్తిగతమైనటువంటి బలాబలగాలు ఏమి లేవండి ఇక్కడ. అంటే మరి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన 151 స్థానాలు ఆయన చరిష్మాతో గెలిచారా? ఆ రోజు ఉన్నటువంటి వేవ్ యాంటీ టీడీపీ, యాంటీ జనసేన కదా ఆయన గెలిపించింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కూడా ఆయన యొక్క బలం ఏంటి అని అడిగితే నేషనల్ లెవెల్ ఇంటర్వ్యూస్ లో కూడా లోకల్లో ఉన్నటువంటి అభ్యర్థిని చూసి ఓటేయరు, కేవలం నన్ను, నా పరిపాలన చూసి మాత్రమే ఓటేస్తారు అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా గెలుపుకి ఓటమికి జగన్మోహన్ రెడ్డి గారినే బాధ్యులను చేయాలి, కానీ లోకల్లో ఉన్నటువంటి కేసినేని నాని గారిను, లేకపోతే దేవినేని అవినాష్ గారిను, లేకపోతే వెల్లంపల్లి శ్రీనివాస్ గారిను మనం ఈ ఓటమికి కారణాలుగా చూపించాల్సినటువంటి అవసరం లేదు. ఈ 5 సంవత్సరాల పరిపాలన మీద రెఫరెండం ఏదైతే తీసుకున్నారో అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన మీద వచ్చినటువంటి రెఫరెండమే తప్ప లోకల్లో ఉన్నటువంటి నాయకుల యొక్క చరిష్మా లేదంటే నాయకుల యొక్క పనితనం మీద జరిగినటువంటి రెఫరెండం అయితే ఖచ్చితంగా కాదని చెప్పేసి నా యొక్క మార్పు విశ్లేషణ. రెండో విషయానికి వస్తే కేసినేని నాని గారు తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో ఉండి ఇటువంటి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆయన ఒక మాట అనటం, మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి రావటం లేదా ఏదో పార్టీలోకి వెళ్ళటం అనేది సహజంగా జరిగే ఒక టాస్క్ మాత్రమే. ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం కన్నా ముందు బీజేపీ పార్టీలోకి వెళ్తారు అని చెప్పేసి ఎంపీగా ఉన్నప్పుడే బీజేపీ పార్టీలోకి వెళ్తారు, కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్ళి అక్కడ మంత్రి పదవి కూడా తీసుకుంటారని గత ప్రభుత్వంలోనే ఒక టాక్ నడిచింది. కాబట్టి కొంతకాలం వేచి చూస్తే కేసినేని నాని గారి యొక్క రాజకీయ భవిష్యత్తు ఏముంటుంది అనేది చూడాలి.
ముఖ్యంగా ఏంటంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎవరు పడితే వాళ్ళు ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, బీజేపీలోకి చేరితే వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించేటువంటి ఒక పరిస్థితి గత ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం మిశ్రమ ప్రభుత్వం అయింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిలబడాలంటే ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ ఒప్పుకుంటేనే ఏ క్యాండిడేట్ నైనా బీజేపీ పార్టీలోకి తీసుకునేటువంటి ఒక పరిస్థితి ఈ రోజు రాష్ట్ర బీజేపీలో కానీ, కేంద్ర బీజేపీలో కానీ ఉన్నటువంటి ఒక పరిస్థితి. సో ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక విషయం అండి వెంకటేష్ గారు, ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని కానీ లేకపోతే వైఎస్ అవినాష్ రెడ్డి గారిని కానీ ఒకవేళ వీరు జాయిన్ అవుతామని చెప్పేసి వీరు ప్రపోజల్ పంపినప్పటికీ కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర అధిష్టానం ఇటు జనసేన అధినేతతోటి, టీడీపీ అధినేతతోటి ఖచ్చితంగా వారికి సమాచారం ఇవ్వాలి, వారితో చర్చించాల్సిన అవసరం ఉంది కదా. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఇంకోటి వెంకటేష్ గారు, ఒకవేళ వారు అంటే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వీక్ చేయాలంటే మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి లాంటి బలమైనటువంటి వైకాపాలో ఉన్నటువంటి ఎంపీలని వాళ్ళని డైల్యూట్ చేసేసి వాళ్ళు బీజేపీలో పంపించేస్తే జగన్మోహన్ రెడ్డి బలం పూర్తిగా తగ్గిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో వారు ఖచ్చితంగా దీన్ని ఎంకరేజ్ చేసే అవకాశం లేకపోలేదు కదా. లేకపోలేదండి, లేకపోలేదు కూడా. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కేవలం 11 ఎమ్మెల్యే సీట్లకు మాత్రమే పరిమితమైంది. చాలా జిల్లాల్లో కనీసం ఓపెనింగ్ కూడా లేనటువంటి ఒక పరిస్థితి, ఒక్క ఎమ్మెల్యే కూడా లేనటువంటి. అవును, అలా బోలెడు ఉన్నాయండి జిల్లాలు ఇటువంటి అదే చాలా జిల్లాల్లో అని చెప్తున్నా. ఇటువంటి ఒక క్రమంలో పార్టీ ఉంటుందా లేదా పార్టీని తీసేయడానికి ఏదన్నా బలహీనపరచడానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఎస్ అనే అంటారనేది నా వ్యక్తిగతమైనటువంటి ఒక అభిప్రాయం. దానికి మిథున్ రెడ్డి గారా లేకపోతే అవినాష్ రెడ్డి గారా అనేది కాదు. ఏ రెడ్డి గారు వచ్చినా, ఏ నాయుడు గారు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు వీక్ అవుతారు అని అంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీలోకి చంద్రబాబు నాయుడు గారు ఓకే అనేటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే గత చరిత్ర మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 67 ఎమ్మెల్యే టికెట్లు, 23 ఎమ్మెల్యే టికెట్లను తీసుకుని వాళ్ళకి మంత్రి పదవులు, చాలా అధిక శాతంలో ఉన్న వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినటువంటి ఒక పరిస్థితి. ఎందుకు? ఈయనకేం మెజారిటీ లేకేం కాదు, ఆ పార్టీని వీక్ చేయడానికి ఏ విధమైనటువంటి అవకాశం ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అప్రచాణిక్యుడు కాబట్టి రాజకీయంగా ఖచ్చితంగా ఆయన అందిపుచ్చుకునేటువంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి మనమేం దానికి అడ్డుకట్ట వేయలేము, అలా అని చెప్పి ప్రోత్సహించే పరిస్థితి కూడా కాదు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన టీం ఎంతవరకు భయపడతారో, కేసులకు భయపడతారా లేకపోతే ప్రజాభిప్రాయానికి భయపడతారా అనేది మాత్రమే మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. సో బీజేపీ రెడ్ కార్పెట్ వేసే పరిస్థితి ఉండదంటారు వైసీపీ ఎమ్మెల్యేలకు అంత ఈజీగా. ముందు ఇక్కడ అధినాయకత్వంతో చర్చించి టీడీపీ జనసేన అధినేతలతో చర్చించి మాత్రమే వారికి స్వాగతం పలుకుతారు ఫైనల్ గా. ఎస్, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అనుమతి అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఆయన సాక్రిఫైస్, ఆయన పోరాటం చేసిందే వైసీపీ మీద కదా. అదే ఇప్పుడు ఆయన సాక్రిఫైస్ చేసి ఆయన తనను తాను తగ్గించుకుని ఇటువంటి ఒక మేజర్ మ్యాసివ్ విక్టరీని ఇటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి నైతిక మద్దతుతో వాళ్ళకి మానసిక ధైర్యాన్ని కానీ ఇచ్చి ఒక్కసారిగా బీజేపీ ఈ రాష్ట్రంలో బీజేపీకి సుమారుగా 6 పైచిలకు ఎమ్మెల్యే టికెట్లని, 2 ఎంపీ టికెట్లని, అలాగే ఒక కేంద్ర మంత్రి పదవిని కూడా ఇవాళ ఇచ్చారు అని అంటే బీజేపీ ప్రభుత్వానికి అది కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ చతురత. కాబట్టి ఖచ్చితంగా వైసీపీ నుంచి ఎవరు జాయిన్ అయినా చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు పవన్ కళ్యాణ్ గారి యొక్క అనుమతి తీసుకోవడం అనేది ఖచ్చితమైనటువంటి ఒక సమాచారం లేకుండా అది జరిగేటువంటి పరిస్థితే కాదు. రైట్ వెంకటేష్ గారు, ఇప్పుడు ఎవరైతే కేసీఆర్ నాని గారు లాంటి వాళ్ళని, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని చూసుకొని జనసేన అధినేత మీద, టీడీపీ అధినేత మీద ఇష్టానుసారంగా మాట్లాడారు ఇప్పుడు విజయవాడలో పోతిన మహేష్ లాంటి వాళ్ళు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి వెంకటేష్ గారు? వాళ్ళ భవిష్యత్తుకి ఏంటంటే బంగారంలా ఉంటది. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలి అని అంటే పోతిన మహేష్ గారిని మనం వెళ్ళి డైరెక్ట్ గా దాడి చేసే పరిస్థితి ఏమైనా ఉందా? ఏం లేదు కదా. అలాగే ఈ సోషల్ మీడియాలో వ్యాఖ్యలకు కానివ్వండి, మీడియా ముఖంగా వచ్చేటువంటి వ్యాఖ్యలకి మనం ఎటువంటి కేసు పెట్టినా 41A నోటీస్ ఇచ్చి వదిలేయాల్సిన పరిస్థితి. మీరేమి తీసుకెళ్లి చట్టపరంగా ఏమి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేటువంటి ఒక పరిస్థితి కాదు. ఇవాళ ఎగ్జిస్టెన్స్ కోసం పోతిన మహేష్ గారు పోరాడాల్సినటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే అధికార పార్టీ, ఆయన లోపలికి వచ్చిన అధికార పార్టీలోకి మరొక 5 సంవత్సరాలు, గత 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారితో కొనసాగి బాడి శంకర్ గారు చెప్పినట్టు ఆయన అన్యాయాలు చేశాడా, అక్రమాలు చేశాడా, లేకపోతే సీట్లు అమ్ముకున్నాడా అనేది పక్కన పెడితే 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పవన్ కళ్యాణ్ గారి పార్టీ యొక్క జెండా మోసినటువంటి వ్యక్తి.
మళ్ళీ ఇవాళ అధికార పక్షంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ వైఎస్ఆర్సీపీ కూడా అధికారాన్ని కోల్పోయింది. కాబట్టి మరొక 5 సంవత్సరాలు ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉండి పోరాడాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. పోరాడితే నాయకుడు అవుతాడు, పారిపోతే ఇంకేమవుతాడు అనేది మన అందరికీ తెలుసు. నాకు తెలిసినంత వరకు పోతిన మహేష్ పోరాడే వ్యక్తే గాని పారిపోయే వ్యక్తి ఏం కాదు. ఆ రోజు ఆయన వెనక బలమైన జన సైనికులు ఉన్నారు, నిస్వార్థమైన జన సైనికులు ఉన్నారు. విజయవాడ నగరం అంటే ఇందాక బాడి శంకర్ గారు చెప్పినట్టు వంగవీటి రంగా గారు అడ్డ, అలాంటి రంగా గారిని దైవంగా ఆరాధించే వాళ్ళు, ఆయన కోసం ఏదైనా చేయడానికి తెగించే వాళ్ళు అందరూ కూడా ఈ పోతిన మహేష్ గారు వెంట నిలబడ్డారు కాబట్టి ఆయన నాయకుడయ్యారు. లేకపోతే ఆయన ఏ విధంగా వైసీపీ లాంటి పార్టీలు ఎదురించే శక్తి ఆయనకు వచ్చి ఉండేది చెప్పండి వెంకటేష్ గారు. 1989 వంగవీటి మోహన్ రంగా గారి అకాలమైనటువంటి మరణం లేదా ఆ హత్యగా చూపబడిన విధానం మనందరికీ తెలిసిన విషయమే. ఆయన అభిమానులు లేని పార్టీ అంటూ విజయవాడలో లేదు. అన్ని పార్టీల్లోనూ వైఎస్ఆర్సీపీ పార్టీలోనూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీలోనూ ఉన్నారు, బీజేపీ పార్టీలో కూడా వంగవీటి మోహన్ రంగా గారు. రైట్. ఇంకోటి వెంకటేష్ గారు, మీరు ఒక అడ్వకేట్ కాబట్టి, సుప్రీంకోర్టు అడ్వకేట్గా ఉన్నారు కాబట్టి, సరే ఈ పోతిన మహేష్ గారు లాంటి వాళ్ళ విషయాలు పక్కన పెట్టేద్దాం. బోరుగడ్డ అనిల్ అనేటువంటి ఒక ఉన్మాది, అతను ఖచ్చితంగా ఉన్మాదాన్ని చిత్రీకరించాలి. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని కూడా రేపులు చేస్తాను బహిరంగంగా మాట్లాడిన వ్యక్తి అతను. సో మరి ఇప్పుడు అతని మీద చట్టపరంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా జనసేన చట్టపరంగా చర్యలు తీసుకొని అలాంటి వ్యక్తులు, అలాంటి ఉన్మాదులు, క్రూర మృగాల్ని బోన్లో బంధించకపోతే ఈ సమాజానికి, వీరికి అధికారం ఇచ్చి కూడా ఈ సమాజానికి ఉపయోగమే ఉంది. బోరుగడ్డ అనిల్ కుమార్ కానివ్వండి, నాట్ ఓన్లీ బోరుగడ్డ అనిల్ కుమార్, అలాంటి ఉన్మాదులు ఎవరైతే ఖచ్చితంగా వాళ్ళని అందరూ కలిసి వారి మీద పోరాటం చేయాలి. చిన్నపిల్లలు రేపులు చేస్తున్న ప్రకటించిన వ్యక్తులు. నాకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, లేకపోతే నాకు తెలిసిన సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యక్తుల మీద కాన్సన్ట్రేట్ ఆయన పాడు చేసుకోరండి. ఆయనకు అసలు పవన్ కళ్యాణ్ గారికి టైమే లేదు. నిజం ఆయన విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు బాడి శంకర్ గారు లాంటి వాళ్ళు చాలా కీలకంగా ఉన్నారు గుంటూరు, విజయవాడ నగరాల్లో. సో వారికి మంది మార్బలం ఉంది, వారికి కూడా లా అండ్ ఆర్డర్ మీద అవగాహన ఉంది. సో ఇలాంటి నాయకులు ఏం చేయలేరా అంటున్నాను నేను అనేది. అదే బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు ఎమోషన్స్ వేరు. ఇప్పుడు నాయకులకు ఇప్పుడు బాడి శంకర్ గారు లాంటి వాళ్ళకి, లేకపోతే ఇంకా వేరే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఎమోషన్స్ వేరు. కాకపోతే ఎవరికైతే డ్యామేజ్ జరిగిందో వాళ్లే కేసులు పెట్టాలి. కానీ ఇప్పుడు ఆయన బదులు ఈయన పెడతానంటే అది చట్ట ప్రకారం అది జరిగే పరిస్థితి కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషిస్తే కంప్లైంట్ ఇవ్వాల్సింది జనసేన నాయకులు కాదు, పవన్ కళ్యాణ్ గారు ఇవ్వాలి. కాబట్టి ఇలాంటి ఒక చిన్న స్థాయి నాయకుల మీద ఆయన యొక్క విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. అయితే దీన్ని ఎలా కంట్రోల్ చేయాలో చంద్రబాబు నాయుడు గారికి అన్ని తెలుసు. ఆయన ఏమి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఏమి కాదు. సుమారుగా 40 సంవత్సరాల రాజకీయ జీవితం, 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, మరొక 5 సంవత్సరాలు అంటే 19 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ఈ దేశంలో అందరికన్నా ఎక్కువ ముఖ్యమంత్రి టెన్యూరు చేస్తున్నటువంటి ఒక 4-5 వ్యక్తుల్లో ఈయన కూడా ఒకడు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని చట్టపరంగా, పోలీస్ వ్యవస్థ పరంగా ఎలాగ కంట్రోల్ చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా తెలుసు. కాబట్టి ఆయన డ్యూటీ ఆయన చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి భుజస్కంధాల మీద ఉన్నటువంటి మేజర్ బాధ్యత ఏంటంటే, ఈ రోజు అనూహ్యమైన విజయం వచ్చింది. ఈ విజయాన్ని మళ్ళీ ఇంకొక రాష్ట్రానికి కానీ తర్వాత వచ్చే ప్రభుత్వానికి కానీ బాటలు వేసుకోవాలంటే ఈ సూపర్ 6 లో ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో ఈ హామీలని ఎలాగా చేస్తారు. ఎందుకంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఈ రోజు సామాన్యుడికి కూడా తెలిసినటువంటి పరిస్థితి. కూటమి హామీలు సుమారుగా 1,50,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. దీన్ని ఏ రకంగా చాకచక్యంగా ముందుకు తీసుకెళ్తారు, ప్రజల యొక్క మన్ననలు ఎలా పొందుతారు, లేకపోతే ప్రజల అభిష్టాన్ని ఎలా నెరవేరుస్తారు అనే దాని మీదే పవన్ కళ్యాణ్ గారి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఉంటుంది తప్ప ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద, లేకపోతే ఆయన సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతమైనటువంటి ఎటువంటి నాకు కోపం లేదు, వ్యక్తిగతమైన ద్వేషం లేదని చెప్పేసి అని గెలిచిన తర్వాత, గెలవక ముందు చెప్తే అది వేరే విషయం, గెలిచి అధికారం హస్తగతమైన తర్వాత చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఈ బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తుల మీద ఆయన యొక్క విలువైన సమయాన్ని కేటాయిస్తారని నేనైతే అనుకోవడం లేదు. రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. శంకర్ గారు, సో మొత్తానికి శంకర్ గారు